వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం అయితే ఇప్పుడు విజయనగరం జిల్లా కొండవెలగడ గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ మల్లెపూల సాగు అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ రైతులతోని అలానే ఇక్కడ మల్లెపూలు ఏరడానికి వస్తారు కదా మహిళలు, మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము రండి. అమ్మా చెప్పండి, అంటే ఇది కౌలుకి తీసుకున్నారా ఈ ల్యాండ్ అంతాను? ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాం. ఎన్ని ఎకరాలు ఉంటది? ఎకరాలకి 2 కాదే సెంట్లే, అంటే మామూలుగా ఈ క్వశ్చన్ అండి ఇక్కడ వరకు తీసుకున్నాం. అక్కడ నుంచి చివరికి వరకు నేను తీసుకున్నాను. కౌలుకంటే సంవత్సరంకి ఎంత అనేసి ఏరే వాళ్ళది. ఇవి మొక్కలు వేస్తారు కదా, ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి ఇది కాపు? కాపు అంటే ఇదే 3 నెలలు పంట, 3 నెలలు ఖాళీయే. బాగా పూస్తే 3 నెలలు పోతుంది, లేకపోతే పొయ్యదు. వరుసలు గట్టు ఉంది అసలు పొయ్యవు మల్లె పువ్వులు. అవైతే 6 నెలల వరకు ఉంటాయి. విరజాలు 6 నెలల వరకు ఉంటాయి. ఎంత పెట్టుబడి పెట్టారమ్మా? పెట్టుబడి అంటే దగ్గర 20,000 పెట్టాం. ప్రస్తుతానికి అయితే ఇంక 10,000 చేతికి రాలేదా? పోయింది తోట. అంటే ఈ పువ్వులు అవి కొనుక్కోవడానికి అక్కడి నుంచి ఎవరైనా వస్తారా, మీరు పట్టుకెళ్ళి అమ్ముతారా? మేమైతే వ్యాపారం చేస్తాం కాబట్టి మేమే పట్టుకెళ్ళిపోతాం. మీరే పట్టుకెళ్తారా? ఎలా ఇస్తున్నారు ఇప్పుడు? కేజీల లెక్కన ఇవి? ఇవి కేజీ లెక్క, ఇక్కడైతే లీటర్ లెక్క. లీటర్ లెక్క ఇస్తారా? లీటర్ అయితే 50 రూపాయలు. డొక్క లీటర్ డొక్క ఉంటుంది కదా, అది లీటర్ 50 రూపాయలు. ఇప్పుడు ఇంకా ఏమైనా సీజన్ ఎక్కువ ఉంటే 20 రూపాయలు 30 రూపాయలు అయిపోద్ది. ఇంకా అవసరం పెళ్ళిళ్ళు గట్ట ఉంటే అదే 100 రూపాయలు అయిపోద్ది. 100-200 వరకు వెళ్ళిపోద్ది ఆ డొక్కే. ఒక్కొక్కసారి రేటు ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్కసారి డౌన్ అయిపోతుంది. సీజన్ అనుకోండి 20 రూపాయలు 10 రూపాయలు కూడా అయిపోద్ది. అదే పువ్వులు లేకపోతే అది 200 రూపాయలు అయిపోద్ది ఆ డొక్కే. మీకు ఇంకా బతుకు తెరువు ఇదేనమ్మా? ఈ పూల మొక్కలైనా పెంచుకోవడమేనా? అంటే ఇప్పుడు పంట లేదనుకోండి, ఈ పంట లేకపోతే గుడి పనికి కూలి పనికి వెళ్ళిపోతాం. గొప్పులకి ఏదో పని అంతా పనికి వెళ్ళిపోతాం. కాకపోతే ఇది ఇచ్చారు కాబట్టి మనం చేసుకుని సంవత్సరానికి 10,000, దీనికి 10,000 దానికి 10,000 ఇచ్చారు. ఇవి అంటే ఎరువులు అవి వేస్తారా? ఎరువులు వేస్తారా? వేసుకుంటాం. వాళ్ళు ఎవరు మనం చేస్తాం కాబట్టి మనం వేసుకోవడం. ఎంత గొప్పైనా నీరైనా మందైనా ఏదైనా ఎరువు అనేది మొదటి మనం పెట్టుకోవాలి. వాళ్ళు మొక్కకి ఎంత అనేసి ఇచ్చేది. సంవత్సరానికి 20,000 ఇచ్చేది. ఎవరు ఇస్తారు మొక్కకి? మేమే. నాకు భూమి లేదు, 20,000 శాసనం ఎంత ఇచ్చేయడం, 20,000 ఇచ్చేయడం. ఇలాగ దీనికి ఆ 7 నుండి 7కి 20,000 ఇచ్చేయడం. అంటే సంవత్సరానికి 20,000 ఒక సంవత్సరానికి. మనకి ఎన్ని సంవత్సరాలు ఒప్పుకుంటూ చేసుకుంటే అంతవరకు చేయడం లేదు. మా భూమి మాకు ఇచ్చేయడం, వాళ్ళ భూమి మనకు వదిలేయడం. మరి అప్పుడు ఈ మొక్కలు వాళ్ళే వేసి ఇచ్చారు. మొక్క గట్ట అన్ని ఆ నీరు అంతా వాళ్ళదే. కాబట్టి దీనికి పెట్టుబడి, దీనికి వచ్చిన పంట మనం తీసుకోవాలి. ఆ డబ్బులు ఇవ్వాలి ఎంత అనేసి. ఇప్పుడు ఎప్పుడు ఎన్ని నెలల నుంచి వస్తున్నాయా ఈ పువ్వులు? నెల రోజుల నుంచి పోస్తున్నాయా? మన 4వ నెల స్టార్టింగ్, మళ్ళీ ఇప్పుడు 5వ నెల. అంటే ఒక మధ్యలో పోయిందిలేండి. అదే పురుగు పట్టింది, ఎటు మధ్య పోయింది. అప్పుడు వస్తే డబ్బులు వచ్చినాయి మాకు. చూసారు కదా, మనం అయితే ఇప్పుడు మల్లె సాగు దగ్గర ఉన్నాము. మళ్ళీ పంట ఇప్పుడు అంటే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నము 1:30 వరకు కూడా ఈ పువ్వులు కోస్తూ ఉంటారు. మళ్ళీ ఆఫ్టర్ లంచ్ అనమాట వచ్చి మళ్ళీ 3 నుంచి మళ్ళీ ఈవినింగ్ 5 వరకు కూడా ఈ పువ్వులు కోస్తూ ఉంటారు. వీళ్ళకి రోజు కూలీ కూడా 250, 150 అలా ఇస్తూ ఉంటారు అనేది ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు. నిజంగా అంటే ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం చుట్టూ కూడా ఇక్కడ అన్నీ కూడా మొత్తం మల్లెలు, అలానే విరజాజులు కూడా మనం చూసుకుంటే చుట్టూ కూడా మల్లె, అంటే ఇది సీజన్ కాబట్టి మల్లె సాగు, అలానే విరజాజులు. అంటే కేజీల లెక్కని, కేజీ లేదా లీటర్ లెక్కని కూడా ఇస్తూ ఉంటారు. లీటర్ 50 రూపాయలు, 100 రూపాయల నుంచి కూడా సీజన్ బట్టి ఉంటుంది రేటు కూడా అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అంటే కౌలుకి తీసుకొని ఇలా పంట సాగు చేసుకుంటున్నారు వీళ్ళు. మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు అని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఇంకా స్టార్టింగ్ కాబట్టి చూద్దాము, ఇంకా ఒక నెల 2 నెలల టైం ఉంది కాబట్టి అప్పటికి వీళ్ళ పెట్టిన పెట్టుబడి వస్తుందేమో అని మనం కూడా ఆశిద్దాము, వస్తుంది అనేసి. నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చుట్టూ కూడా చక్కగా పచ్చని పంటల మధ్యలో ఈ పువ్వులు, నిజంగా ఆహ్లాదకర వాతావరణం, నిజంగా చాలా బాగుంది. మీ పేరు? నా పేరు రామండి. ఎక్కడి నుంచి వస్తారు ఇక్కడికి? కొండవేలగడ ఇక్కడ ఊర్లోనే. మీకు అంటే ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? మేము 7కి వస్తాం. 7 నుంచి మా పువ్వులు అయిన కొంత అంటే టైం ఉండదా? టైం అంతే 1 గంట దాకా ఏరుతారు. ఎంత ఇస్తారు కూలి? 250. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వస్తారు మళ్ళీ చల్లబడిన తర్వాత? మొత్తం మళ్ళీ 3 గంటలకు వస్తాము. 3 గంటలకు 125. అంటే ఏ పూట ఆ పూటే? ఏ పూట ఆ పూట. ఇది 250 అంటే 250 అంటే 2 అయిన మాకు చేస్తాం కాబట్టి 250 ఇస్తారు. పూటకు వస్తే 125 ఇస్తారు. అంతే. పిల్లలు? ఒక బాబాయ్. బాబు చదువుకుంటున్నాడా? మీరేనా? ఈడే చిన్నాడా? అంతే. ఓకే. రాములమ్మ. మీకు ఎన్ని సెంట్లో ఉంది భూమి?
మాకు పచ్చి ఇంట్లో ఉంది. పర్సెంట్ ఉంది మొత్తం ఇవేనా మల్లె సాగు? మల్లి చెట్లు, ఇది మందార తోట, జాజులు. జాజులు కూడా ఉన్నాయి. అంటే ఎంత పెట్టుబడి పెట్టారు మీరు? ఎంత ఫస్ట్లోనే ఒక 5,000 ఇలా పెడతాం మూడిట్లకు. తర్వాత అలాగే ఇవి పాడైపోయినాయి అనుకో మరి రాదు. బాగున్నాయి అనుకో కిడతది ఒక 2,000 3,000 దాకా ఇలా వస్తుంది. రేట్లు పెట్టే దాన్ని పెట్టి. అంటే ఈ పువ్వులన్నీ అంటే మీరు కోసిన తర్వాత ఎవరైనా దళార్లు వచ్చి కొనుక్కుంటారా లేదా మీరే పట్టుకొని వెళ్తూ ఉంటారా? అలాగే పెళ్లిళ్ళు గట్ట ఉన్నాయి అనుకో కొనుక్కుంటారు. పెళ్లిళ్ళు గట్ట లేవు అనుకో అక్కడ పట్టుకుని వెళ్ళడమే మనం. మీరు పట్టుకొని వెళ్తారు. ఓకే. అది ప్రెసెంట్ అయితే బాగానే ఉందా? అంటే బాగానే అంటే ఈ టైం అయితే బాగాలేదు. కిందటి నెల బాగుందా? కిందటి నెల బాగుంది అంటే పెళ్లి సీజన్ అది కదా. ఈ నెల అయితే బాగాలేదు. రేట్లు లేవు. ఏడిన ఆవిడికి 10 రూపాయలు పోతే 10 రూపాయలు ఉంటుంది మనకి. అంటే దీనికి గొండ ఎంత 45 రూపాయలు. మందు బిడ్డలు 550 రూపాయలు ఒక బిడ్డను. ఓకే. అంటే ఎరువులు ఓన్లీ మందు కాకుండా ఇంకేమైనా వేస్తారా? సేంద్రియ ఎరువులు అవి ఉంటాయి కదా, వేస్తాం. 15 రోజులకి వేస్తాం మందులు. మరి వాటర్ అది వాటర్ బోరు కొట్టుకోను. బోరు వల్ల వస్తుంది. ఎండతో కడతాం మరి రేట్స్ చేస్తాం ఎండవాన కన్నా. కాకపోతే ఇక్కడ చుట్టూ చెట్లు అవి ఉండటం అంత ఎండ తెలియట్లేదు, చక్కగా గాలి వస్తుంది. అలవాటే ఫస్ట్ కానీ మొదటి కానీ అలవాటు కాబట్టి మరి దీని మీద బతికిన వాళ్ళం కదా. ఎండ అయినా తప్పదు. దీని మీద బతికిన వాళ్ళం కాబట్టి ఎండ అయినా తప్పదు. అంటే మేము రావడం వల్ల గాలి వేస్తుంది అంటారు. నిన్నటి కానీ వేస్తాను. నిన్నటి కానీ చేస్తాను గాలి. ఇలా గాలి పని పొద్దుల్లోనే ఏరుతారు. ఇది మొత్తానికి ఇక్కడ కొండవెలగడ గ్రామంలో అయితే మొత్తం కూడా పూల సాగు. ఇది కూడా అంటే సేంద్రియ పద్ధతిలో ఒక పక్క ఎరువులు వేస్తూనే కొంచెం అంటే సేంద్రియ పద్ధతిలోని ఈ మొక్కలకి అంటే అలానే భూమికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భూమి సారం కూడా పాడవకుండా ఎరువులు అలానే అన్నీ కూడా వాటర్ సదుపాయం అన్నీ కూడా వేస్తున్నారు. ఇక్కడంటే ప్రజెంట్ అయితే పర్వాలేదు. పోయిన నెల అయితే కొంచెం ఆశించిన విధంగా ఉంది. మరి చూడాలి ఫర్దర్గా ఇంకా ఉంది కాబట్టి ఎలా వస్తుందో, మాకు పెట్టిన పెట్టుబడి వస్తుందా అని మేమైతే అనుకుంటున్నామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ పూల సాగు అని అయితే మనం చెప్పొచ్చు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.